నమస్కారం అందరికీ. ఇవాళ నేను వన్ స్ట్రోక్ ఫ్లవర్ పెయింటింగ్ ఎలా చేశానో చూపించబోతున్నాను. వన్ స్ట్రోక్ ఫ్లవర్ పెయింటింగ్ అంటే సింగిల్ స్ట్రోక్లో ఫ్లవర్ పెటల్స్ని పెయింట్ చేయడం. ఫస్ట్ నేను పింక్ అండ్ వైట్ కలర్స్ తీసుకొని లైట్గా బ్లెండ్ చేసి మొత్తం బ్రష్కి నింపేసి కలర్ని తర్వాత స్ట్రోక్స్ వేయడం స్టార్ట్ చేశా. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రోక్స్ వేసుకున్నాను. నాకైతే ప్రాక్టీస్ కూడా అంత ఏం అవసరం లేదనిపించింది ఈ ఫ్లవర్ పెయింటింగ్ చేయడానికి. ఫ్లవర్స్ అయితే ఈజీగానే అయిపోయింది. నేను కలర్స్ ఎలా బ్లెండ్ చేశానో మీరు కూడా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేనైతే కొన్ని ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ బర్డ్స్ అయితే వేసుకున్నా పింక్ కలర్ షేడ్లో తీసుకొని. తర్వాత నేను ఫ్లవర్స్కి బ్లూ కలర్ షేడ్ తీసుకున్నా. సేమ్ టెక్నిక్ యూస్ చేశా అన్నమాట. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ తీసుకొని బ్లెండ్ చేసి ఫ్లవర్ పెటల్స్ సింగిల్ స్ట్రోక్లో వేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. ప్రాసెస్ అయితే ఇంతే, అన్ని ఫ్లవర్స్కి ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ప్రాసెస్ని స్పీడప్ చేసేద్దాం. మీకు నా పెయింటింగ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నా పెయింటింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లా వస్తాయన్నమాట. ఇప్పుడైతే నేను స్టెమ్స్ వేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట. స్టెమ్స్ అండ్ లీవ్స్ కోసం నేను శాప్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా. లీవ్స్ వేయడానికి నేను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నా. లీఫ్ షేప్ రావడానికి ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేశాను అన్నమాట ఫ్లాట్ బ్రష్తోని. తర్వాత ఇక్కడ పెయింట్ చేస్తున్నా. ఫైనల్ టచ్ ఇవ్వడానికి నేను అదే బ్రష్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రాస్ ఎఫెక్ట్ రావడానికి బాటంలో పెయింట్ చేశాను అన్నమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.